పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మొత్తం గుండెల లోతులో వాళ్ళు ప్రసంగం ఎలా ఉంది మీకు? అంటే ఒక్కసారండి 100 రోజుల క్రితం లాస్ట్ 5 ఇయర్స్ ఈ 100 రోజులు ఈ రెండింటిని ఒక్కసారి వాళ్ళు మాట్లాడే సందర్భంలో వింటున్న మేమందరం కూడా ఒక్కసారిగా ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే 2019 నుంచి 24 వరకు 24 మొన్న మే నెల వరకు కూడా నిజంగా ప్రతి ఒక్కరం కూడా ప్రజలే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఉద్యోగస్తులే కాదు, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అందరూ కూడా ఎన్నో బాధలు అనుభవించారు. పంటి బిగున అదే అంటారు కదా, పెయిన్ అనుభవిస్తూనే బయటికి నటించే పరిస్థితి కనిపించింది. దాని పర్యవసానమే నేను అన్ని చేసేసాను ఇన్ని చేసేసానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజుకి చెప్తున్న పెద్ద మనిషి 11 సీట్లకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈరోజు ఈ 100 రోజుల్లో ఎలా చేయగలరు ఒక చిత్తశుద్ధున్న గవర్నమెంట్ కానీ, ప్రజలకు పని చేయాలి అని తప్పనున్న పరిస్థితి ఉన్న ఒక నాయకుడు కానీ నాయకులు కానీ ఎలా పని చేయొచ్చు అన్నది చూపించారు 100 రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూసుకుంటే ఈ 100 రోజుల్లోని ఏదైతే హామీలు ఇచ్చామో హామీల ప్రకారంగా మీ అందరికీ తెలుసు 1వ తారీఖునే పెన్షన్ల విధానం కానీ, అదేవిధంగా ఇంటి వాలంటీర్ల సహాయ సహకారం లేకుండా సెక్రటేరియట్ స్టాఫ్తో ఇంటింటికి తీసుకెళ్ళి ఏదైతే వాలంటీర్లు లేకుండా మీరు చేయలేరు అని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళకి కూడా ధీటుగా సమాధానం చెప్పి, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే కొన్ని విషయాలు గుర్తు చేయాలి, ప్రజలు కూడా మర్చిపోతారు. వాలంటీర్లు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు పెన్షన్ విధానంలోనే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్తే, అదే ముసలి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నుంచోబెట్టి ఎండలో నుంచోబెట్టి దగ్గర 32 మంది చావుకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే వాలంటీర్లే లేకుండా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1వ తారీఖున దగ్గర 64 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ జరిగిందంటే ఎందుకు చేయలేకపోవాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన పరిస్థితి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కసిగా చేసిన పరిస్థితి, ఎందుకు చేయలేమని చూపించుకున్న పరిస్థితి ఈరోజు. అదేవిధంగా ఈరోజు మెగా డిఎస్సీని ఇవ్వటం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేపాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 ఇంచుమించుగా 34 సార్లు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చేవాడు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇస్తూను సాల్వాలు కప్పుతూను, కానీ ₹1 ఏ రోజు కూడా తీసుకురాలే. అలాంటిది ఈరోజు ఈ 100 రోజుల్లోని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు తీసుకురావడమే కాదు, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఒక్కసారి ఇది నాయకుడి పరిస్థితి. అంటే నాయకత్వం చేయడం అంటే ఇది, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం కానీ అభివృద్ధి చేయడం అంటే ఇలాంటి నాయకుల వల్ల సాధ్యమవుతుందని మరొక్కసారి నిరూపించిన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. విపత్తులు వచ్చినప్పుడు కూడా పారిపోలే, విపత్తులు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేయలే, విపత్తులు వచ్చినప్పుడు నీటిలోకి దిగారు, బురదలోకి ఉన్నారు, డ్రైన్ వాటర్లో దిగారు, ప్రజల కష్టం దగ్గరుండి చూసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా సహాయ సహకారాలు అందాలి, సంక్షేమ కార్యక్రమాలు అందాలి, వరద సాయం అందాలి అని చెప్పి పెద్ద మనసుతో ఆ ఇల్లులు శుభ్రం చేయించడమే కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి వీధులు శుభ్రం చేయించారు, ఇల్లులు శుభ్రం చేయించారు. వాళ్ళు తిరిగి వాళ్ళ పూర్వవైభవం వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్యాకేజీని కూడా నిన్ననే మీ అందరికీ తెలుసు ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదో మాట్లాడతారు, విమర్శించేవాడు ఎలాగో విమర్శిస్తాడు, వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ ముఖ్యమంత్రి ఇచ్చారండి ఈ రోజుకి ₹25,000 ఇంటికి? పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ₹10,000 ఏ ముఖ్యమంత్రి ఇచ్చారండి ఈ రోజుకి? ఒకసారి ఆఖరికి బర్రెలు అవి చనిపోయినా కూడా వాటికి కూడా కాంపెన్సేషన్ ₹50,000. ప్రతి ఒక్కదానికి అంటే వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ పోగొట్టుకున్న మీ రిపేర్లకి, వెహికల్స్ రిపేర్లకి ₹3,000, ఆటోలకి ₹10,000 పాడైపోతాయి. అంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇచ్చి, అంటే ఇంకో విషయం చెప్పాలి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మేము అడిగాం, సార్ ఏ ధైర్యంతో ఇస్తున్నారు సార్, డబ్బులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి కదా, మనం ఇన్ని ప్యాకేజ్ ప్రకటిస్తున్నాం కదా, ఏంటి పరిస్థితి అంటే, మనం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు ఆదుకునే విషయంలో డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏదో రకంగా మనం కష్టపడదాం, మనం ఆ బాధ ఏదో మనం పడదాం. ఈరోజు కుర్చీలు ఏదంటారు కదా, మనకి ట్రాలీ కుర్చీల మీద ఉన్న చక్రాల కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరికీ కూడా డొనేషన్స్ ఇస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ డొనేషన్స్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళ డిబ్బీలన్నీ పగలగొట్టుకొని ఆఖరికి ₹20, ₹200, ₹300 కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చే పరిస్థితి. అలాంటి బుద్ధి, అలాంటి చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేకపోవడం అనేది నిజంగా ఒక్కొక్కసారి ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు కూడా బాధపడే పరిస్థితి.